పట్నంలో బోనాల పండుగ చాలైంది. అది అట్లా నడుస్తుండగానే ఇటు బల్కంపేట ఎల్లమ్మకు మొన్న కళ్యాణం చేసిర్రు. ఇక బేస్తారము ఆయతారము ఆడీడ గల్లీల పొంటి బోనాలు వెళ్తూనే ఉన్నాయి. గుళ్ళకు పోయిన భక్తులంతా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అమ్మలను కొలుసుకుంటుర్రు. ఒక్క మాటలు చెప్పాలంటే ఈ నెలంతా పండుగలే పండుగలు అన్నట్లు తల్లులకు చేస్తున్న శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు ఈ బేస్తారంతోని ఓడిచిపోయినాయి. పాండ్ర చూద్దాం. చూస్తుర్రు కదా ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు ఎట్లా దర్శనమిస్తుందో. తీరు తీరు కూరగాయలతోని మస్తు సింగారిచ్చిర్రు. ఓ కూరగాయ ఉంది ఓటి లేదు అని లేదు, అన్ని తీర్లా కూరగాయలు పండ్లు ఫలాలతోని అమ్మను గిట్ల మా సుందరంగా ముస్తాబ్ చేసిర్రు. అమ్మతో పాటు గుడిని కూడా అదే తీర్లా అలంకరించిర్రు. సూరుకు పోట్లకాయ ఆనంకాయ బీరకాయ నిమ్మకాయ దండలతోని జబర్దస్త్ డెకరేషన్ చేసిర్రు. మరి ఇంత పెద్ద డెకరేషన్ చేస్తానికి భక్తులకు ఎంత టైం పట్టిందో ఏమో గానీ ఓపికతోని చేసిన ఇచ్చంత్రమైన గుడిని చూసి వచ్చిన భక్తులంతా మస్తు ఖుషి అవుతుర్రు. అటు విజయవాడ ఇంద్రకీలాద్రి కడ కనకదుర్గ అమ్మవారిని, ఏలూరు జిల్లా భీమవరంలో మా ఊళ్ళమ్మ తల్లిని కూరగాయలతోని అలంకరించిర్రు. ఎప్పుడు చూడు బంగారు నగలు వజ్ర వైడూర్యాలతోని దగదగా మెరిచిపోయే అమ్మవార్లు ఇట్లా నిమ్మకాయ దండలు కూరగాయల దండలు వేసుకొని మురిచిపోయిర్రు. రకరకాల పండ్లు దండలు తెచ్చి అమ్మ మెళ్ళేసి పబ్బతి పట్టిర్రు భక్తులు. ఇటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి గుళ్ళె కూడా శాకాంబరి ఉత్సవాలు గట్టినే అయినాయి. అన్ని జాగల్లా తల్లులంతా శాకాంబరి దేవి అవతారాల దర్శనమిస్తుంటే భక్తులంతా మొక్కులు పెట్టుకుని శరణు కోరిర్రు. వచ్చినోళ్ళు వచ్చినట్లు అమ్మకు వడిబియ్యాలు పోసి పట్టుబట్టలు సమర్పించిర్రు. అటెంక కానుకలు ముట్ట చెప్పిర్రు. పోలీసోళ్ళు కూడా ఎక్కువ రద్దీ కాకుండా ఎంటనే దర్శనం చేయించి ఎగురం చేసిర్రు. మొత్తానికి శాకాంబరి అవతారంలా కనిపించిన తల్లులను చూస్తానికి రెండు కళ్ళు సాల్లేదన్నంతగా ఎగబడ్డరు భక్తులు.